హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. జ్యోతిష్యము, గ్రహచారము, జాతకము అనే విషయంలో ఈ మూడవ భాగంలో జాతకం గురించి తెలుసుకుందాం. గ్రహచారం అనేది అందరు వ్యక్తులకు సంబంధించినటువంటిది. జాతకము వ్యక్తిగతమైనది. శిశువు జన్మించాడు, ఆ సమయానికి ఒక గ్రహ సంపత్తి ఉంటుంది. అంటే ఆ సమయానికి 12 రాశులలో ఈ 9 గ్రహాలు కొన్ని స్థానాల్లో ఉంటాయి. శిశువు జన్మించినటువంటి నక్షత్రము, పాదము ఉంటుంది. ఆ నక్షత్రము, పాదాన్ని బట్టి అతని దశ ప్రారంభమవుతుంది. కృత్తికా నక్షత్రానికి సూర్య మహర్దశ, రోహిణి నక్షత్రానికి చంద్ర మహర్దశ, ఆ విధంగా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మహర్దశ ఉంటుంది. 9 గ్రహాలు, 9 దశలు, 25 నక్షత్రాలు, అంటే 3 నక్షత్రాలకి ఒక దశ చొప్పున విభజించబడ్డాయి. అశ్విని నక్షత్రము, మఘా నక్షత్రము, మూలా నక్షత్రానికి కేతు మహర్దశతో ప్రారంభమవుతుంది జీవితము. భరణి నక్షత్రము, పుబ్బా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రంలో కనుక జన్మిస్తే శుక్ర మహర్దశ ఉంటుంది జన్మించినప్పుడు. ఆ తర్వాత ఏ దశ రావాలి అని ఒక సీనియారిటీ ఉంది. ఇన, శశి, కుజ, రాహుర్, జీవ, మంద, జ్ఞ, కేతు, భృగు అనే ఒక సీనియారిటీ. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, రాహువు, గురువు, శని, బుధుడు, కేతువు, శుక్రుడు, మళ్ళీ సూర్యుడు. 9 గ్రహాల దశా సంవత్సరాలు కలిపితే 120 సంవత్సరాలు అవుతాయి. సూర్య మహర్దశ 6 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, అంగారక మహర్దశ 7 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు. ఇవన్నీ కనుక కూడితే 120 సంవత్సరాలు. మనకు తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల కన్నా షష్ఠి పూర్తి అంటాము. అంటే మళ్ళీ అతను పుట్టిన సంవత్సరం వస్తుంది, ఇంకో 60 వస్తే 120 అవుతుంది. ఇది మానవుని పూర్ణాయుర్దాయం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా. భరణి నక్షత్రంలో జన్మిస్తే శుక్ర మహర్దశతో ప్రారంభమవుతుంది. తర్వాత సూర్య మహర్దశ, చంద్ర మహర్దశ, అంగారక మహర్దశ వస్తుంది. అశ్విని నక్షత్రంలో జన్మిస్తే కేతు మహర్దశతో ప్రారంభమవుతుంది. తర్వాత శుక్ర మహర్దశ, మళ్ళీ సూర్య మహర్దశ, ఆ విధంగా. రేవతి నక్షత్రంలో జన్మిస్తే బుధ మహర్దశతో ప్రారంభమవుతుంది జీవితము. అంటే ఏ నక్షత్రంలో జన్మిస్తే ఆ నక్షత్రానికి సంబంధించిన దశ ప్రారంభమై తర్వాత ఆ సీనియారిటీ ప్రకారంగా దశలు వస్తాయి. మళ్ళీ ప్రతి దశలో కూడా ఈ 9 గ్రహాలకు అంతర్దశలు ఉంటాయి. అవి ఒక లెక్క ప్రకారంగా ఆ పీరియడ్ ఉంటుంది. ఇదంతా ఒకటి. శిశువు జన్మించినప్పుడు జాతక చక్రం అన్నాం కదా, మేషం నుంచి మీనం వరకు, సూర్యుడి నుంచి రాహుకేతుల వరకు 9 గ్రహాలు కొన్ని స్థానాలు ఉంటాయి. ఈ జాతక చక్రం ప్రకారంగా ఏదో ఒక స్థానము ఆ జన్మించిన శిశువుకి లగ్నం అవుతుంది. నేను ఒక పట్టిక ద్వారా ఉదాహరణ చూపిస్తాను. పట్టిక చూడండి, తెలుస్తుంది. ఇది ఒక ఉదాహరణ జాతక చక్రము. ఎడమవైపు 12 గళ్ళు కనిపిస్తున్నాయి. జాతక చక్రము అని రాసినటువంటిది. అందులో గురువు, శని, సూర్యుడు, కుజుడు ఉన్నటువంటి గడి మేషరాశి. తర్వాతది వృషభ రాశి. లగ్నము అని ఉన్నటువంటిది మిథున రాశి. రాహువు ఉన్నటువంటిది కర్కాటక రాశి. చంద్రుడు ఉన్నటువంటిది సింహరాశి. తర్వాత ఖాళీగా ఉన్న 4 గడులు కన్యా, తుల, వృశ్చికము, ధనుస్సు రాశి. కేతువు ఉన్నటువంటిది మకర రాశి. ఆ పైది కుంభరాశి. బుధుడు, శుక్రుడు ఉన్నటువంటిది మీనరాశి. ఇవి 12 రాశులు. ఈ ఉదాహరణ జాతక చక్రములో జన్మ సమయానికి మేషరాశిలో గురువు, శని, సూర్యుడు, కుజుడు ఉన్నారు. ఈ మేషరాశి సూర్యుడికి ఉచ్చక్షేత్రం అవుతుంది, కుజుడికి స్వక్షేత్రం అవుతుంది, గురువుకు మిత్రక్షేత్రం అవుతుంది, శనికి శత్రుక్షేత్రం అవుతుంది. చంద్రుడు ఉన్నటువంటి సింహము అతనికి మిత్రరాశి అవుతుంది. బుధుడు, శుక్రుడు మీనరాశిలో ఉన్నారు. అందులో శుక్రుడికి మీనము ఉచ్చక్షేత్రము, బుధుడికి నీచక్షేత్రం అవుతుంది. ఇలా ఈ 9 గ్రహాల్లో జన్మించిన సమయానికి జాతక చక్రాన్ని బట్టి ఒక్కొక్క గ్రహానికి అది ఉండే స్థానాన్ని బట్టి ఆ స్థానము శత్రుక్షేత్రమా, మిత్రక్షేత్రమా, ఉచ్చక్షేత్రమా, నీచక్షేత్రమా, స్వక్షేత్రమా అని దాన్ని బట్టి ఆ గ్రహాల బలాలను బట్టి ఆ గ్రహాల దశలలో వచ్చేటువంటి ఆ స్థానాలు ఉన్నటువంటి
బలాన్ని బట్టి జాతకుడి జాతకం అనేది నిర్ణయం అవుతుంది. ఇక కుడివైపు చూడండి, నక్షత్ర పాదము పూర్వ ఫల్గుని 2 అని ఉంది. అంటే పూర్వ ఫల్గుని పుబ్బ నక్షత్రం అంటారు. పుబ్బ 2వ పాదము ఈ జాతకుడిది. పుబ్బ 2వ పాదానికి సింహరాశి అవుతుంది. చంద్రుడు సింహములో ఉన్నాడు. ఈ జాతకుడిది సింహరాశి. లగ్నము మిథున రాశి. పుబ్బ నక్షత్రానికి శుక్ర మహార్దశ అవుతుంది. ఈ జాతకుడు జన్మించిన సమయానికి పుబ్బ 2వ పాదం నడుస్తుంది కాబట్టి అప్పటికి కొంత శుక్ర మహార్దశ గడిచిపోతుంది కాబట్టి ఇంకా బ్యాలెన్స్ శుక్ర మహార్దశ 11 సంవత్సరముల 5 నెలల 22 రోజులు ఉన్నది. అంటే ఈ జాతకుడికి 11 సంవత్సరముల 5 నెలల 23వ రోజు నుంచి తర్వాత మహార్దశ సూర్య మహార్దశ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చంద్ర మహార్దశ, అంగారక మహార్దశ, రాహు మహార్దశ, గురు మహార్దశ, ఆ విధంగా ఆ పద్ధతి ప్రకారంగా దశలు వస్తూ ఉంటాయి. అటువంటి దశలు వచ్చినప్పుడు ఆ దశలు అంతర్దశల్లో జాతక చక్రములోని గ్రహాల స్థితిగతులను బట్టి శత్రుక్షేత్రమా, మిత్రుక్షేత్రమా, స్వక్షేత్రమా, ఉచ్చక్షేత్రమా అనే గ్రహాల బలాలను బట్టి ఫలితాలుంటాయి. ఒక వ్యక్తి జన్మించగానే ఆ జన్మ సమయాన్ని బట్టి అతని జాతకం అనేది నిర్ణయింపబడుతుంది. 9 గ్రహాలకి కొన్ని కారకత్వాలు ఉంటాయి. 12 రాశులకి కొన్ని కారకత్వాలు ఉంటాయి. ఈ పట్టికలో చెప్పిన ప్రకారంగా ఆ జన్మించిన శిశువు ఏ లగ్నం అవుతుందో ఆ లగ్నం నుంచి ఏ రాశి ఏ స్థానం అవుతుంది, ఆ స్థానాధిపతి ఎవరు, ఆ స్థానాధిపతికి ఆ స్థానము శత్రుక్షేత్రమా, మిత్రక్షేత్రమా, ఉచ్చక్షేత్రమా, సమక్షేత్రమా, ఎవరు కలిసి ఉన్నారు, ఇదంతా క్యాలిక్యులేషన్ తోటి ఏర్పడేటువంటిది జాతకము. వ్యక్తిగతంగా ఉండేటువంటిది. ఒకటే లగ్నంలో పుడితే వారందరూ ఒకటి తీరుగా ఉండవచ్చు కదా అనేటువంటి సందేహం కూడా మీకు రావచ్చు. దీంట్లో చాలా సూక్ష్మంగా లెక్కించే విధానం ఉన్నది. ఆ విధంగా 27 నక్షత్రాల్లో పుట్టిన వారికి, 12 రాశిలో పుట్టిన వారికి చాలా తేడాలు ఉంటాయి. ఇప్పుడు 2వ భాగంలో చెప్పుకున్నట్లుగా ఒక 10 కోట్ల మంది మేషరాశి వారు, 10 కోట్ల మంది వృషభ రాశి వారు ఉన్నారనుకున్నాం కదా. ఈ 10 కోట్ల మంది మేషరాశి వారు వారి జాతకాలు పరిశీలిస్తే 10 కోట్ల రకాలు ఉంటాయి, ఒకే విధంగా ఉండవు. అందుగురించే సంవత్సర ఫలితాల్లో చెప్పే గ్రహచారాలు అందరికీ సమానంగా ఎందుకు జరగడం లేదు అంటే వ్యక్తిగత జాతకాలు ఉంటాయి. అక్కడ 2వ భాగంలో చెప్పినట్టుగా వారు చేసుకునేటువంటి కర్మఫలంగా ఇంటెన్సిటీ తగ్గడము. రెండవది వ్యక్తిగత జాతకం ఏదైతే ఉందో వ్యక్తిగత జాతకం ప్రకారంగా ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇది ఆ వ్యక్తి మీద ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి జాతకం కూడా పుట్టగానే అతని జాతకం ఏమిటి నిర్ణయమైపోతుంది, ఏ విధంగా ఉంటుంది అని. అయితే మరి పుట్టిన జాతకం ప్రకారంగా కూడా జరగాలని ఉందా? జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎందుకు జరగకపోవచ్చు మనకు కొన్ని చాలా ఉదాహరణలు ఉన్నాయి. పురాణాలు తీసుకోవాలి, అందుకే పురాణాలు చదివితే తెలుస్తుంది అని. సావిత్రి సత్యవంతుని కథలో సాక్షాత్తు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారద మహాముని వచ్చి సత్యవంతుడు అల్పాయుష్కుడు, ఇంకొక సంవత్సరం మాత్రమే అతనికి ఆయుర్దాయం ఉన్నది అని చెప్పాడు. 1 సంవత్సరం మాత్రమే ఆయుస్సు ఉన్నది అని నారద మహాముని చెప్తే పర్వాలేదు అని సావిత్రి వివాహం చేసుకుని ఆవిడ ఒక వ్రతాన్ని, కఠోరమైన వ్రతాన్ని, నియమాన్ని చేసి భర్త ఆయుష్ను పొడిగించుకుంది. అంటే అక్కడ ఏమైంది? ఆవిడ కర్మఫలం వల్ల భర్త ఆయుష్ పెరిగింది. మార్కండేయుడి వృత్తాంతం తెలుసు అందరికీ. 8 ఏళ్ల ప్రాయంలోనే మార్కండేయుడికి అపమృత్యు యోగం ఉంటే ఈశ్వరుని కృప వల్ల చిరంజీవి అయ్యాడు. శంకరాచార్యుల వారికి ఆయన జాతకం ప్రకారంగా 16 సంవత్సరాలు మాత్రమే ఆయుర్దాయం, కానీ 32 సంవత్సరాలు జీవించాడు. అంటే ఉన్న ఆయుర్దాయానికి డబుల్ ఆయన జీవించింది. మరి ఇదంతా ఎలా వచ్చింది? జాతకంలో ఉన్నది ఉన్నట్టు జరిగితే అలా పెరగడం లేదు కదా. అంటే మళ్ళీ వ్యక్తి జన్మించగానే అతని జాతకం నిర్ణయం అయిపోయినా సరే ఇతను చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మల వల్ల ఆ జాతకంలో వచ్చేటువంటి, జాతకంలో రాసి పెట్టినటువంటి ఫలితాల తీవ్రత పెరగడము తగ్గడము అనేది ఉంటుంది. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను నేను, మన కర్మఫలాన్ని మనం మార్చుకోవచ్చా, తలరాతను మార్చుకోవచ్చా. తలరాత అంటే జాతకం ఎలా ఉందో అది తలరాత మార్చుకోవచ్చు అని చెప్పాను. ఎలా మార్చుకోవచ్చు అనేది ఆ వీడియోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. కింద నేను లింక్ పెడతాను. నేను మళ్ళీ అదంతా చెప్పడం అనవసరం, మనకి వీడియో పెద్దగా అవుతుంది. తలరాతను ఎలా మార్చుకోవచ్చు అది వ్యక్తిగత జాతకం. కాబట్టి
జ్యోతిష్యం అనేది ఒక భాగము, గ్రహచారము ఒకటి, జాతకము ఒకటి. కానీ మనమందరం ఏం చేస్తున్నాము? జ్యోతిష్యాన్ని, జాతకాన్ని, గ్రహచారాన్ని కలగాపులగం చేసేసి కలిపేసుకుని ఏదో గ్రహాలు కలిసి పంచగ్రహపురమే షష్టగ్రహపురం వస్తే మనకేదో అయిపోతుంది, రాశివారికి ఏమో అయిపోతుంది. ఎందుకు రాశివారికి అయిపోతుంది? అదంతా కూడా దేశాలకు, సమాజానికి సంబంధించినటువంటిది. ఆ గ్రహ కూటములు, గ్రహాల కలయికలు, గ్రహాల యుద్ధాలు అవన్నీ కూడా. గ్రహచారం, గ్రహాలు చరించేటప్పుడు అందరికీ ఒకే విధంగా అయ్యో నాకు ఏలినాడు శని ఉంది. ఎందుకు ఏలినాడు శని ఉంటే ఏం చేస్తాడు? ధర్మబద్ధంగా ఉన్నప్పుడు శనైశ్వరుడు ఎవరిని ఏమీ చేయడు. ఏలినాడు శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అటు గురుగ్రహం కానీ, శనిగ్రహం కానీ, మిగతా గ్రహాలు కానీ సంచరిస్తున్నాయన్నప్పుడు ఆ రాశిలో ఉండేటువంటి అందరు వ్యక్తులకు ఒకే విధంగా ఫలితం ఉన్నా అదే విధంగా ఒకే విధంగా ఫలితము జరగాలని లేదు. ఈ గ్రహాలన్నీ కూడా వారి వారి పరిధిలో సంచరిస్తూ ఉంటాయి. ఆ ప్రభావాన్ని గమనించి మనము సరిగా నడుచుకున్నప్పుడు మనకు ఎటువంటి గ్రహ బాధలు ఉండకుండా ఉంటాయి అని తెలియచెప్పడానికి 3 వీడియోలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకొక మంచి వీడియో, 4వ వీడియో కూడా నేను చేస్తాను. ఈ 4 చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పటిదాకా విన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.